ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. ఏంటంటే మీ చుట్టుపక్కన అన్‌సపోర్టివ్ పీపుల్‌ని ఫస్టే ఎలిమినేట్ చేసి పడేయండి. ఎలాగైతే మనకు అన్‌వాంటెడ్ ఫోటోస్, బాగా రాని ఫోటోస్, మనకి మనస్సుని ఇబ్బంది పెట్టేయి ఏమన్నా ఉంటే మనం డిలీట్ కొడతాం గదా! అట్లాగే మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే మీరేదైనా చేద్దామన్నా, లేతే మీరు మంచిగా సక్సెస్ అయ్యొచ్చినా అప్లాడ్ చెయ్యరు, అప్రిషియేట్ చెయ్యరు. అట్లాంటి వాళ్ళని ఫస్ట్ డిలీట్ కొట్టి పడేసేయండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు. మీ జీవితాన్ని మీ కంట్రోల్‌లో పెట్టుకోండి. మేడం కుదరదు గదా మేడం అంటే ఖచ్చితంగా కుదురుతుంది. ప్రతి మనిషి పీస్‌ఫుల్‌గా బతకాలి అంటే బౌండరీస్ గీసుకోవడమే. ఎవరు పడితే వాళ్ళొచ్చి మిమ్మల్ని వాడేయడం గానీ, లేకపోతే మీ మైండ్ తోటి వాడేయడం గానీ, మీ ఎమోషన్స్‌ని వాడుకోవడం గానీ, ఇలాంటివి చెయ్యకుండా ఖచ్చితంగా మీ బౌండరీస్ మీరు పెట్టుకున్నట్టయితే పీస్‌ఫుల్‌గా ఉంటారు. ఇంకా మీ లోపల ఉన్న భావాలను కూడా వ్యక్తం చేయండి. మీకు కోపం ఉంది, లేతే ఎవరితోటో బాధ మిమ్మల్ని హర్ట్ చేశారు. ఒకటి ఇగ్నోర్ చేయండి, మరిచిపోండి. మరిచిపోండి అని నేను చెప్పను. కానీ ఫర్‌గివ్ చేయండి. ఎందుకంటే ఆ బ్యాగేజ్ పెట్టుకొని మనమే గదా ఎందుకు, లేదు మేడం నేను ధైర్యంగా ఒక మాట అడిగేస్తాను. నాకు గోల పోతుంది. నేను మనశ్శాంతిగా ఉంటాను, పీస్‌ఫుల్‌గా ఉంటాను అనంటే ఆ పని చేయండి. ఇది ఏదో ఇవన్నీ గనక మీరు ఫాలో అయినట్టయితే నిజంగా మీరు ఇవన్నీ రాసుకోండి. ఏవేవి నేను ఆల్రెడీ చేస్తున్నాను, ఏవేవి నేను చెయ్యట్లేదు, అందుకు నాకు మనశ్శాంతి లేదు అనుకున్నప్పుడు మీలో ఇందులో నుంచి ఏదో ఒకటి ఉంటుంది. ఎవరితో అయినా కంపేర్ చేసుకోవడమా, లేకపోతే అన్‌ఎక్స్‌ప్రెస్డ్ ఫీలింగ్సా, లేతే మీ లైఫ్ వేరే వాళ్ళ కంట్రోల్‌కి ఇవ్వడమా మీ జీవితాన్ని, లేకపోతే నెగెటివ్ వాళ్ళని మీ చుట్టూ పెట్టుకోవడమా, లేకపోతే ఎవరి మీదనన్నా ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి లేదా, ఇలాంటివన్నీ మీరు ఒక్కసారి రాయండి. మీకు ఎవరి వల్ల మీ మనశ్శాంతి లేదు, ఎవరి వల్ల మీ జీవితంలో పీస్ లేదో కూడా కమెంట్ చేయండి. ఇవన్నీ గనక మీరు డిలీట్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రశాంతత అనేది మీ జీవితంలోకి తలుపు కొట్టుకుంటూ గజ్జెల సవ్వడి చేసుకుంటూ మరీ వస్తుంది.